గౌరవ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అందరికీ నమస్కారాలు. సందీప్ ఏపీఎంసీ నుండి. మన సమ్మె ద్వారా మన హక్కులను, మన సమస్యలను ప్రజలకు ఎలాగైతే వినిపించినామో, ప్రభుత్వానికి ఎలాగైతే తెలియపరిచినామో, అదేవిధంగా 26 జిల్లాల్లో తొందరలో మనము ఖచ్చితంగా మన యొక్క పని భారం గురించి కూడా మనము మన కన్సర్న్ డిఎంహెచ్ఓ గారికి 26 జిల్లాల్లో తెలియపరచాల్సిన పని ఉంది. కలెక్టర్స్ కూడా మనము తెలియపరచాల్సిన పని ఉంది. ఈ రోజున కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అనేవాడు ఒక బఫర్ లాగా తయారైపోయినాడు అందరికీ. 2019కి ముందు ఎవరైతే క్యాడర్స్ ఉన్నాయో వాళ్ళ పనులు అందరూ వాళ్ళే చేసుకునేవాళ్ళు. ఈరోజున కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అనేవాడు 2019లో వచ్చిన తర్వాత పిఎస్సీలో ఎవరు రాకున్నా కూడా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పిఎస్సీ డ్యూటీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎవరు రాకున్నా కూడా. అలాగే 104కి వచ్చేసరికి, ఎఫ్డిపికి వచ్చేసరికి ఎవరి యాప్స్ను ఎవరు చేయాలి? ఈరోజున డిఈఓ గారు కూడా మాకు సంబంధం లేదు, యాప్స్ మీరే చేసుకోండి అని చెప్తా ఉన్నారు. సో ఇక్కడ మెడికల్ ఆఫీసర్స్ గారు కొన్ని జిల్లాల్లో కొంతమంది ఈ మెడికల్ ఆఫీసర్ యాప్స్ చేయకపోయినా కూడా మన వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇది నాకు అర్థం కావడంలే. ఒక అసోసియేషన్ పెద్దలతో నేను మాట్లాడాలనుకుంటా ఉన్నాను, మాట్లాడతాను ఈ విషయాన్ని. అలాగే ఈహెచ్ఆర్ సంబంధించి పిఎస్సిలో ఉన్నటువంటి హెచ్ఆర్ మాత్రమే చేయాలి ఒక ఈహెచ్ఆర్ ఒక రిజిస్ట్రేషన్ అని చెప్తే, రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె తర్వాత, సమ్మెకు ముందు కూడా ఇన్ని 90లు 80లు చేయాలా, లేకపోతే మీకు శాలరీలు పెట్టమని బెదిరించే ధోరణికి వచ్చినారు. ఇదెంతవరకు కరెక్ట్? ఈహెచ్ఆర్ చేయాల్సింది ఎవరు? ఈహెచ్ఆర్ను ఎవరికి చెప్పి మీరు బెదిరించి చెప్పాలనుకుంటా ఉన్నారు? కొన్ని చోట్ల అయితే పిఎస్సికి పిలిపించి మరీ కూర్చోబెట్టి 90 ఐడీలు చేపిస్తూ ఉన్నారు ఈహెచ్ఆర్గా. దేనికి వచ్చినాం? పని చేయడానికి వచ్చినాం. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో పని చేయడానికి వచ్చినాం. జనాలు మందుల కోసం వెయిట్ చేస్తూ ఉంటారా? మీరు అనుకుంటే ఆ తక్కువ చేసి నీచంగా చూసేటువంటి ఆ కొన్ని మందుల కోసమే ఆ 105 మందులే మనకు రాజ్యాంగబద్ధంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్కి ఇచ్చినారు. ఆ మందులో ఏదో ఒకటి మందులో ఒక బాటిల్ పెడితే ఒక గంట 2 గంటలు 3 గంటల బాటిల్ పెట్టించుకో మందులు తీసుకొని ఏదో 4 టెస్టులు చేయించుకొని పోయే పరిస్థితి. అది పెట్టిందే దానికోసము. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అనేవాడు ఆశా మీటింగ్కి పోవాలి, కమ్యూనిటీ హెల్త్ అనేవాడు పిఎంఎస్ఏకి పోవాలి. అది పిఎంఎస్ఏ చేసిన తర్వాత కూడా పిఎంఎస్ఏకి పోవాలి, డోర్లు అన్నీ క్లోజ్ చేసుకొని. మళ్ళీ ఇప్పుడు ఈహెచ్ఆర్ అంటే ఆడికి తీసుకుపోతూ ఉంటారు. ఈహెచ్ఆర్ అంటే అక్కడికి పిఎస్సికి రిక్రూట్ చేసుకుంటూ ఉన్నారు. అక్కడ పని చేయించుకుంటూ ఉన్నాడు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఏం పని చేయాలి? ఇంకా మళ్ళీ సర్వేలు అంటే పొద్దున్న లేచిన నుంచి బయటనే ఉండాలి. ఆ సర్వేలు చేపిస్తా పాటు మా మిగతా క్యాడర్ సంబంధించినటువంటి లాగిన్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళ పనులు, వాళ్ళ పెండింగ్ పనులు కూడా మా పనులాగా మా మీద రుద్దుతూ ఉంటారు. అది కూడా డిఎంహెచ్ఓ గారు చెప్పినారు, కింద మెసేజ్లు పెడతారు. మళ్ళీ ఆయన ఏం చెప్పిండాడు? ఎవరు లాగిన్ల పనులు వాళ్ళు చేసుకోవాలా. ఆ లాగిన్ సంబంధంగా కానీ, ఆ పనికి సంబంధంగా కానీ ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉంటే కదా మనం చేసి మా వరకు ఒకవేళ వస్తే మేము చెప్పగలుగుతాం, అది చేసుకోండి ఇట్లా చేసుకోండి అని. అట కాదు. ఆ పని కూడా, ఆ పెండింగ్ పనులు కూడా, వాళ్ళ పెండింగ్ పనులు కూడా మీరు లాగిన్ మాది కాకున్నా కూడా అది కూడా పెండింగే. అది హెచ్డబ్ల్యూసీ పని. ఆ పెండింగ్ను కూడా మీరే షేర్ చేసుకోవాలి, లేకపోతే మొత్తం మీరే చేయాలా. ఎగ్జాంపుల్ యూనియన్ పోర్టలు, పిఎంజేవై కార్డులు, ఆబా కార్డులు, ఫీల్డ్లో చేయాల్సిన పనులు ఇవన్నీ. నేను డైరెక్ట్ కనీసం 6 గంటల్లో కూర్చుండన్నా అని ఈడ చెప్తా ఉన్నారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఏదైతే ఆపరేషన్ గైడ్లైన్స్ ఉన్నాయో కనీసం 6 గంటలు సెంటర్లో ఉండాలా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసరు. యాడు ఉంటున్నాడు 2019 నుంచి ఈ రోజు వరకు ఎవరు ఉండడం లేరు. పొద్దున్న లేచిన నుంచి వాళ్ళ పెండెన్సీని, వీళ్ళ పెండెన్సీని, లేదా ఆ పిఎస్సీలు ఎవరు రాకపోతే ఆడికి మధ్యలో నానొక ఏమి సంబంధం లేదు. ఇంత టెక్నాలజీ పెరిగినా కూడా ఈ రోజున ప్రతిదానికి జూములు పెట్టుకొని కూడా మాట్లాడుకోవచ్చు. కానీ పిఎస్సీలు పోవాలా. ఈడెవరు ఉంటాడు? ఎవ్వరు ఉండడం లే అసలు. సోమవీర్రాజు సార్ ఎమ్మెల్సీ తెలుసు కదా మనకు, బీజేపీ సంబంధించి సార్ చెప్తా ఉన్నాడు, మేము పోయి రిప్రజెంటేషన్ ఇచ్చే క్రమంలో అసలు మీరు ఎందుకు ఉండడంలే, కొన్ని లక్షల కోట్లు పెట్టి బిల్డింగులు కట్టి ఆంధ్రప్రదేశ్లో మీరు ఆడ ఉంటే కదా జనాలు వస్తారు, మిమ్మల్ని నమ్ముకునే కదా జనాలు వచ్చి మీ దగ్గర ఏదైనా ట్యాబ్లెట్లో టెస్టులు చేయించుకొని పోతారని ఆ సార్ చెప్తా ఉన్నారు. నేను ఎన్ని ప్లేసెస్కి పోయినా, ఎన్ని సెంటర్లకు పోయినా మీరు కనిపించడం లేదమ్మా అసలు అని చెప్తా ఉన్నాడు ఆయన. నేను కనుక్కున్నామ్మా, మీకు అందరికి ఫీల్డ్ వర్కులు పెట్టినారంట. మీరు ఫీల్డ్ వర్కర్ కాదు, మీరు ఫీల్డ్లో ఉండాల్సిన పనే లేదు. మీరు చదువుకున్న చదువేంది, మీరు చేసే పనులేంది. మీరు అక్కడ ఏదైనా బాడీలు పెడతారో, లేకపోతే ఏదైనా అవసరమైతే ఎమర్జెన్సీ చూస్తారో, కాళ్ళు కట్టుకడతారో, లేదా ఎమర్జెన్సీ కేసెస్ వస్తే చూస్తారు. 105 మందులు ఇచ్చింది, 14 రకాల టెస్టులు ఇచ్చింది. దానికి మీకు మినిమం టైము అవసరమైనప్పుడు బయటికి పోవాలా, మీ కోఆర్డినేట్ అవ్వాలా, ఫీల్డ్లో చేయాలా. ఇది కాకుండా పొద్దున్న లేచిన నుంచి మీరే బయటకు వస్తాను సారు బాధపడుతూ ఉన్నాడు. సార్ మా ముందర మన చీఫ్ ఏమంటారు
స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి కూడా కాల్ చేసినాడు, ఏం సైడ్ జరుగుతుంది పిల్లల మీద అని. ఈ రోజున ప్రతి ఒక్కరికి బఫర్ అయిపోయినాము మనము మానసికంగా. ఎవరైనా రాకపోయినా మెటర్నిటీ లీవ్లో పోయినా కూడా మన వాళ్ళు ఆ పని చేయాలి ఈ పని చేయాలంటారు. లుక్ ఆఫ్టర్ ఎవరు, ఒక మెడికల్ ఆఫీసర్ గారికి ఒక మెడికల్ ఆఫీసర్ లుక్ ఆఫ్టర్ అయినప్పుడు ఒక సిహెచ్ఓకి లుక్ ఆఫ్టర్ అవుతాడు ఆ పిఎస్సి పరిధిలో. ఒక ఏఎన్ఎం గారికి ఒక ఏఎన్ఎం గారు అవుతారు. అట్లా కాదు, అట్లా కాదు. ఆంధ్రప్రదేశ్లో అయితే అట్లా కాదు. ఎవరు లేకున్నా ఇప్పుడు ఏదైతే మన లాగిన్ల సంబంధం లేకున్నా కూడా ఆ పని హెచ్డబ్ల్యూసీది కాబట్టి మీరు వాళ్ళ పెండింగ్ కూడా చేయాలా. అది ఎన్ని సంవత్సరాలది పెండింగ్ ఉన్నా మనమే చేయాలా. మళ్ళీ ఈ సర్వేలు పోవాలా. సర్వేలో ఏమంటారు, స్క్రీనింగ్ చేయాలా, మళ్ళీ ఇది కూడా చేయాలా, మిగతా ఆస్పెక్ట్లు కూడా చేయాలా. సో పని భారం అనేది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ మీద రోజు రోజుకి ఎక్కువ అవుతూ ఉంది. అధికార దుర్వినియోగం చేసి కూడా ఒత్తిడి తీసుకొచ్చి చేసే పని చేస్తూ ఉన్నారు. చాలా దుర్మార్గం, ఖండిస్తూ ఉంటాం. మనం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్గా మనం కూడా సిహెచ్ఓస్, మన క్యాడర్ బతకాలి, మన క్యాడరు బాగుండాలి అంటే ప్రజలలో మనం చేయాల్సిన పనులు మన ప్రజలలో చేయాల్సిన పని ఉంది చాలా. ఈ రకమైనటువంటి అధికార దుర్వినియోగం వలన, ఈ రకమైనటువంటి బఫర్ లాగా వాడడం వలన మన ఒక ఇంపార్టెన్స్ చాలా తగ్గిపోతూ ఉంది. ఇంత చేసినా కూడా మన గురించి ఏమైనా చెప్తారా అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి స్టేట్కి చెప్పరు, ఎవరు ఏం కూడా మాట్లాడు, వాళ్ళు ఏం చేయరని చెప్తారు వీళ్ళు. ఇది మనం మార్చుకోవాలా. మన క్యాడర్లో 10,000 మంది ఎవరైతే ఉండారో మన భవిష్యత్తును మనమే రాసుకోవాల్సిన పని ఉంది. ఎవరో డిఎంహెచ్ఓ గారి పేరు కింద వేసేసుకొని నానొక వాట్సాప్లో మెసేజ్ పెట్టి బెదిరించే క్రమము, ఎవరు యాప్స్ చేయకపోతే వాళ్ళ యాప్స్ చేయకపోతే మనకు మెమోలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. లాస్ట్కు టీంలో మెంబర్స్ పెండింగ్ పెట్టుకుంటే అది కూడా మనదే అని చెప్పి మనల్ని బెదిరించే పని ఈరోజు. మనకు ఎవరు హెల్ప్ చేస్తూ ఉండారు? మనం ఓపీ చూసుకుంటాం, మనమే రాసుకుంటూ ఉన్నాము అది బుక్కులు, మనమే మళ్ళీ మందులు కట్ చేసుకుంటున్నాము, ఇస్తున్నాము, అదే మందులు మనమే సర్దుకుంటూ ఉన్నాము, నెల సర్దుకుంటూ ఉన్నాము, అవే మనం ఎంటర్ చేసుకుంటూ ఉన్నాము మన రికార్డ్స్లో. మనమే ల్యాబ్ టెక్నీషియన్ పని కూడా మనమే చేసుకుంటూ ఉంటాము, అయ్యే క్లీన్ చేసుకుంటూ ఉంటాం, మనమే పడేసుకుంటూ ఉంటాం, కాల్చుకుంటూ ఉంటాం, డిస్పోజ్ చేస్తూ ఉంటాము. వచ్చిన ఎక్విప్మెంట్ మనమే తుడుచుకుంటూ ఉంటాము, మళ్ళీ మంచిగా పెట్టుకుంటూ ఉంటాము, మనమే కసువు దప్పుకుంటూ ఉంటాము, మనమే మాఫ్ కొట్టుకుంటూ ఉంటాము. మనకెవరు చేస్తూ ఉంటారు హెల్ప్? మనకున్నటువంటి యాప్స్ ఏదైతే ఉంటాయో మనమే చేసుకుంటూ ఉంటాము. ఎండ్ ఆఫ్ ద డే పెండింగ్ ఉన్నా కూడా, నెల పెండింగ్ ఉన్నా కూడా మనమే చేసుకుంటూ ఉంటాము. సిహెచ్ఓకి రిప్లేస్మెంటు, సిహెచ్ఓకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు సిస్టంలో. సిహెచ్ఓ అంటే బఫరు, అది టీంకు బఫరు, పిఎస్సి లెవెల్లో బఫరు, డిస్టిక్ లెవెల్లో బఫరు. ఏమన్నా అంటే కాంట్రాక్టు తెగిపోతాయి, మీ జాబులు పోతాయని మాట్లాడేవాళ్ళు కొంతమంది. ఎట పోతాయో నాకైతే అర్థం కాలే. ఒకటి, సిహెచ్ఓల మీద పనిభారం అనేది విపరీతంగా పెరుగుతూ ఉంది, బెదిరించి చేపిస్తూ ఉంటారు. సిహెచ్ఓలు కనీసం 6 గంటలు వాళ్ళ సెంటర్లో కూర్చోలేని పరిస్థితి. ఎందుకు సెంటర్ కట్టింది? అది ఆ సెంటర్ ఎందుకు అవసరమా? ఈ రకమైనటువంటి వాతావరణము ఉండాలన్నప్పుడు అసలు ఈ రిక్రూట్మెంట్ అవసరం లేదు. 6 గంటలన్నా ఉంటే కనీసం వాళ్ళ సిహెచ్ఓలు వచ్చిన వాళ్ళకు మందులు ఇస్తారు. సిహెచ్ఓ అనేవాడు 6 గంటలు ఇక్కడ కూర్చున్నాడంటే ప్రజలకు ఒక రకమైనటువంటి నమ్మకం వస్తుంది. ఎస్, మినిమం ఈ అవర్స్లో అవైలబుల్ ఉంటాడు అని జనాలు వస్తారు, ఇక్కడికి వచ్చారు, మందులు తీసుకొని పోతారు. సిహెచ్ఓలు ఆ రకంగా వాడు అట్లా కాకుండా సర్వేలంట, టీం మెంబర్స్ సంబంధించిన పెండెన్సీ అది కూడా సర్వేలే, పిఎంఏజే కార్డులు, ఆబా కార్డులు, ఈ కార్డులు, ఇంకో కార్డులు, ఆ కార్డులు, ఈహెచ్ఆర్లు ఇప్పుడు కొత్తగా మళ్ళా ఇవన్నీ మీరు చేయండి ఫీల్డ్కి. ఎందుకు కట్టినారు ఆ బిల్డింగ్లో? ఒక్కొక్క 20 లక్షలు 30 లక్షల బిల్డింగ్లు. ఆ ఎక్విప్మెంట్ దేనికి? ఆ మందులు దేనికి? అవసరమా? ఒకసారి ఆలోచిద్దాం. అవసరం లేదు. ఇంకా అంతా ఇప్పుడు ఫీల్డ్లోనే ఉండాలా. పొద్దాకులు టీం మెంబర్స్ పనులే చేయాలా, క్లియర్ చేయాలా, పిఎస్సి డ్యూటీ చేయాలా, నైట్ డ్యూటీ చేయాలా, ఇవన్నీ చేసా మళ్ళీ రికార్డులు అన్నీ సక్రమంగా ఉండాలా. ఏం రాస్తారు? అన్నీ తిరుగుతూ ఉంటే పొద్దున్న లేచిన నుంచి. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మన మీద పనిభారం అనేది సిహెచ్ఓల మీద ఎక్కువ పెడతా ఉన్నారు, అధికార దుర్వినియోగం చేసి మరీ పెడతా ఉన్నారు. కరెక్ట్ కాదు. దీన్ని మేము 26 జిల్లాల్లో సిహెచ్ఓస్ మనము తొందరలో 26 జిల్లాల్లో ఒక స్టెప్ తీసుకొని మన ఒక సమస్యలను, చాలామంది వాళ్ళకి పనిభారం ఉందని చెప్పుకుంటూ ఉన్నారు, హ్యాపీగా చెప్తూ ఉన్నారు. ఎస్, వాళ్ళ పనిభారం ఉంది, వాళ్ళతో వేరే పనులు కూడా చేపించుకుంటూ ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్తూ ఉన్నారు. మనం కూడా చెప్దాం. మనకు కూడా పనిభారం ఎక్కువైపోతూ ఉంది, ఇబ్బంది పెడతా ఉన్నారు. మనం కూడా చెప్పాల్సిన పని ఉంది. రోజు వచ్చినాయి, చెప్దాము. అందరు రెడీగా ఉండండి. 26 జిల్లాల నుంచి ఎవరికి భయపడాల్సిన పనిలే. క్యాడర్ బతకాలంటే మాట్లాడాలా. మనం వచ్చిన ఒకటి
మనం వచ్చింది ఒక పని చేయడానికి, ఈరోజు చేస్తూ ఉంది ఒక పని 6 సంవత్సరాలుగా. ఈ రోజున మనకు స్టేట్లో చూస్తే మీ మీద ఎంత బ్యాడ్ ఉంది, ఎట్లా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మనం ఇక్కడ ఉంటే కదా జనాలు చెప్పనీకి, జనాలు అందరూ వస్తే మన గురించి చెప్తారు, అబ్బా అక్కడ ఉంటారు ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అనేవాడు ఉంటాడు, 105 రకాల మందులు ఇస్తాడు మాకు, మందులు 105 రకాల మందుల నుంచి మందులు ఇస్తాడు, మాకు కావాల్సిన మందులు ఇస్తాడు, కావాలంటే టెస్టులు చేస్తాడు, మంచిగా కౌన్సిలింగ్ ఇస్తాడు, కావాల్సినటువంటి సమస్యను బట్టి ప్రాపర్గా ఫలానా హాస్పిటల్ పోవాలా, ఫలానా డాక్టర్ కలవాలని చెప్తాడు, నీట్గా ప్రాపర్ రెఫరల్ చేస్తాడు, ఏఎన్సీలకు ప్రతి నెల చెక్ చేస్తాడు, హై రిస్క్ కనిపెడతాడు, టీంకి చెప్తాడు, టీంకి ఒక డేటా కూడా ఇస్తాడు. కాన్పు అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి పోయినప్పుడు మంచి చెడ్డ చెప్తాడు, 45 రోజులు ఎలా ఉండాలి, ఎంత కేర్ఫుల్గా ఉండాలి, పిల్లలు ఎలా ఉండారు, పిల్లల్లో వచ్చేటువంటి ఆ కామన్ డిసీజెస్ ఏంటి, ఎలా చూసుకోవాలి వాళ్ళను, వాళ్ళ కేర్ ఏంటి, ఎలా బ్రెస్ట్ ఫీడింగ్, ఇవన్నీ చెప్తారు. ఇలాంటి వాళ్ళు అంగన్వాడీలో ఇవన్నీ కొలతలు వాళ్ళ పిల్లలకు హైట్ వెయిట్ శామ్యామ్ అన్నీ కనిపెడతారు, వాళ్ళ ఎదుగుదల చూస్తారు, 4 days కండిషన్ చూస్తారు. అంటే స్కూల్కి పోయినా స్కూల్లో పిల్లలకు ఏ రకమైనటువంటి మాత్ర ఏ ఏజ్ గ్రూప్లో వేయాలా అవన్నీ చేస్తున్నారు. అడాలసెంట్స్ పిల్లలు ఉంటారు, వాళ్ళను ఆ ఏజ్ గ్రూప్లో ఎలా మాట్లాడాలి, వాళ్ళు ఎలా ఉండాలి అనేది కూడా మన వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఈ రోజున 30 ఏళ్ళ వాళ్ళకి ఎలా స్క్రీనింగ్ చేస్తూ ఉంటారు, క్యాన్సర్ టెస్టులు చేస్తున్నారు. ఇండియాలో ఆడలేదు. మన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ మన సెంటర్లలో క్యాన్సర్కి సంబంధించినటువంటి అసిటిక్ యాసిడ్ టెస్ట్ చేస్తూ ఉన్నారు ఈ రోజున. అయినా కూడా ఏం చేయలే. ఇన్ని చేస్తా ఈ టీం మెంబర్స్ సంబంధించింది బఫర్లాగా వాడుతా, పిఎస్సిలో బఫర్లాగా వాడుకుంటా, ఇన్ని చేసినా కూడా ఏం చేయలే. మీరు మళ్ళీ ఆ యాప్లు చేయాలా, ఈ యాప్లు చేయాలా, లేకపోతే మెమోలు ఇస్తాం, మెమోలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అనగాపల్లి అయితే మరి దారుణం సారు. ఏమన్నంటే చూపిస్తాం, మేమందరం ఏకమవుతాం, మేమందరూ ఏం చేయలేరు ఒకటి. సో మనము మన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఇప్పుడైనా హుషారయ్యి మనకు జరుగుతున్నటువంటి ఈ యొక్క అణచివేత, మన మీద పెడుతున్నటువంటి పని భారాన్ని మనము 26 జిల్లాల డిఎంహెచ్ఓస్ గారికి మనం చెప్పబోతూ ఉన్నాము. అదేవిధంగా అక్కడ సమస్య క్లియర్ కాకపోతే కలెక్టరేట్కి కూడా పోవాలా. ఇది కంప్లీట్గా చేసుకొని రాబోయే దినాల్లో మనం చేసే పని ప్రజలకు దగ్గరగా చేరితేనే రేపు పొద్దున అదే ప్రజలు ఇదే గవర్నమెంట్కి చెప్తారు, వాళ్ళు మాకు బాటిల్ పెట్టినారు, పోతే మాతోనే ఉన్నారు 2 గంటల ఆర్ట్ సెంటర్లో, వాళ్ళు అవైలబుల్ ఉంటున్నారు పొద్దున 9 నుంచి సాయంత్రం 4 వరకు. సో ఇది మన ప్రజలు మన వాళ్ళు చెప్పాలంటే మనం ఇక్కడ ఉండాలి. సో మనం ఇక్కడ ఉండాలంటే ముందు ఈ యొక్క అణచివేత, ఈ దోపిడీ నుంచి మనం బయటపడాలంటే ఈ రోజున మనము మన డిఎంహెచ్ఓ గారికి మనము మన మీద జరుగుతున్నటువంటి యొక్క పని భారాన్ని, పని దోపిడీని మనము ఎక్స్ప్లెయిన్ చేయాలా. ఎవరు చేసే పని వాళ్ళే చేయాలా. టెక్నికల్ అసిస్టెంట్స్ ఎప్పుడు టీం మెంబర్స్కి ఉంటుంది, ఖచ్చితంగా ఇస్తాము, కోఆపరేట్ చేస్తాము. అవసరమైతే వాళ్ళ పనిలో షేర్ చేసుకుంటాం. అవసరమైన పొద్దాకులు కాదు కదా, పొద్దాకులు చేయలేము మనం, తప్పవుతుంది. ఈడ చేయలేము, ఆడ ఏదో ఒకరి పనే చేయాలి. ఎందుకే క్యాడర్లు తీసుకొచ్చినారు, ఎవరి పని వాళ్ళు చేయాలని. మనం ఇది చెప్పుకుందాము, క్లియర్ చేసుకుందాము. మనము ఎక్స్పోజ్ కావాల్సిన పని ఉంది. రేపు పొద్దున రెగ్యులర్ కావాలంటే మన సర్వీసెస్ ఇస్తున్నట్టు ఏడా పొద్దాకులు బయట ఉంటే ఏడు బాటిల్ పెడతారు పిల్లలు వచ్చిన వాళ్ళకు. చాలా మార్పు చేసుకోవాల్సిన పని ఉంది, మనము చాలా మార్పు చేసుకోవాలా. సో ఈ విషయాలన్నీ తొందరలో మీకు ఒక ఇదిలో తీసుకొస్తాము, ఒక చార్ట్ తీసుకురాబోతూ ఉన్నాము. సో ఆ ప్రకారంగా మనం 26 జిల్లాల్లో ఒక కార్యాచరణ చేయబోతూ ఉన్నాము. అందరు రెడీగా ఉండండి. ఎందుకంటే మనకు జాబ్ చార్ట్లు ఎన్ని ఇచ్చినా, ఏ రకమైనటువంటి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినా కింది లెవెల్లో అమలు కావడంలే. కేవలం వీళ్ళు కాంట్రాక్ట్ కావాలి, వీళ్ళు ఏమని చేయొచ్చు అనే ఉద్దేశంతోనే ఉన్నారు తప్ప అమలు చేయడంలో అవన్నీ. కాబట్టి మన సమస్యలు జిల్లా లెవెల్లో తెంచుకుందాము. దానికి అందరూ రెడీగా ఉండమని నేను కోరుతా. అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ.